హాయ్. కంచుకోటలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? ఆ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు దేశ రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఇదే. బాంకీపూర్ అనేది బీజేపీకి తిరుగులేని నియోజకవర్గం. కాషాయ కండువా వేసుకున్న ఎవరైనా సరే అక్కడ గెలిచి తీరాల్సిందే. 1995 నుంచి బాంకీపూర్లో జరుగుతున్నది ఇదే. కానీ ఈసారి మాత్రం లెక్క తప్పింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు దెబ్బలు తగిలినట్టే కాషాయ దళం నిర్మించుకున్న కంచుకోట బీటలు వారింది. లోపం ఎక్కడుంది? తప్పెక్కడ జరిగింది? బీహార్లోని ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 1995 నుంచి భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కోటగా ఉన్న బాంకీపూర్ స్థానంలో ఓటమి చెందడం కమలనాథులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో కమలం జెండా ఎగరడం ఖాయమని అంతా భావించారు. కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ ఉక్కు కోటను బద్దలు కొట్టారు. అసలు బాంకీపూర్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది అనే ప్రశ్నకు చాలా సమాధానాలు కనిపిస్తున్నాయి. జెన్జీ యువత ఆగ్రహం, నాయకుల అహంకారం, అంతర్గత విభేదాలు అన్నీ కలిపి కంచుకోటలోనే బీజేపీని ముంచేశాయి. బాంకీపూర్ నియోజకవర్గంలో యువత ఓట్లు గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాదాపు 3/4 మంది ఓటర్లు పట్టణ ప్రాంత జెన్జీ కేటగిరీకి చెందిన యువకులే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన జెన్జీ నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఈ యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, యువతపై పోలీసుల లాఠీచార్జ్ వారి కుటుంబాల్లోనూ తీవ్ర అసంతృప్తి నింపాయి. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే నితిన్ నబీన్ నిరసనకారులను వైరస్లు, బొద్దింకలు అని సంబోధించడం కమలనాథుల కొంపముంచింది. ఉప ఎన్నికలో నమోదైన అతి తక్కువ పోలింగ్ శాతం బీజేపీ ఓటమికి ప్రధాన కారణాల్లో మరొకటి. ఈ ఎన్నికల్లో కేవలం 34% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇది 2025 సాధారణ అసెంబ్లీ ఎన్నికల కంటే 7% తక్కువ. నిరంతరం బీజేపీకి మద్దతు తెలిపే సాంప్రదాయ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం కూడా ప్రశాంత్ కిషోర్కు కలిసొచ్చింది. బీహార్లో సొంతంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. బీసీ వర్గాల మద్దతు చూపిస్తూ నితీష్ కుమార్ స్థానంలో సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం స్థానిక బీజేపీ నేతలకు ఏమాత్రం నచ్చలేదు. బీహార్ బీజేపీ యూనిట్లో రాజుకున్న అసంతృప్తి జ్వాలలను అధిష్టానం అంచనా వేయడంలో విఫలమైంది. సామాజిక కార్యకర్త భరత్ తివారీ అనుమానాస్పద రీతిలో బీహార్ పోలీసుల చేతిలో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక కేడర్లో చెలరేగిన ఆగ్రహాన్ని ప్రశాంత్ కిషోర్ తమ ప్రచారంలో ప్రధాన ఆయుధంగా మార్చుకున్నారు. భరత్ తివారీ మరణం గురించి ప్రస్తావిస్తూ కమలదళం వైఫల్యాలను ఎండగట్టారు. ఈ అంశం స్థానిక ఓటర్లను తీవ్రంగా ఆలోచింపజేసింది. అభ్యర్థి మార్పు వ్యవహారంలో బీజేపీ ప్రదర్శించిన అతి విశ్వాసం కూడా భారీ దెబ్బతీసింది. మొదట ప్రకటించిన అభిషేక్ బంటిని తప్పించి ఎలాంటి కారణం చెప్పకుండా నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దించారు. బాంకీపూర్లో కుక్కను నిలబెట్టినా, పిల్లిని నిలబెట్టినా మేమే గెలుస్తామంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ ప్రజలు సీరియస్గానే తీసుకున్నారు. ఇంతటి అహంకారమా అంటూ ఆ పార్టీని ఘోరంగా ఓడించారు.